బాప్తీసం తీసుకున్న తర్వాత మరి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చూసారా, వీటన్నిటిని ఏం చేయాలా? విసర్జించండి అన్నాడు. ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు అన్నాడు. చూసారా, స్వరంలో మార్పు రాకూడదు, బూతులు రాకూడదు, కొండెములు వద్దు, ఒకరితో ఒకరు అబద్ధాలు వద్దు. ఎలా అనగా మునుపు మీరు ఆడారు, మునుపు బాప్తీసం తీసుకోకముందు మునుపు మీరు ఆడారు, ఇప్పుడు బాప్తీసం తీసుకున్నారు, క్రీస్తుని ధరించుకున్నారు. మీరు ఆడే ప్రతి మాట, మీరు మాట్లాడే ప్రతి స్వరంలో మార్పు దేవుడికి ఏం తెచ్చిద్ది? మహిమ తెచ్చిద్దా, అవమానం తెచ్చిద్దా? అందుకనే వద్దంటున్నాడు. దేవుడికి అవమానం తెచ్చింది కాబట్టి ఆ అవమానం దేవుడు తెచ్చే కంటే అసలు అబద్ధాన్ని తీసి అవగడపడేది మనం మాట్లాడద్దు, మనకు అవసరం లేదు. కొండాన్ని అవగడపడేది మనకు అవసరం లేదు. బూతులు వద్దు, అవతల పడేయాలి, మనకు అవసరం లేదు. దేవుడి నామానికి అవమానం తెచ్చి ఇవన్నీ మనకు వద్దు, తీసి అక్కడ పారేసేయమంటున్నాడు. పారేయాలి మనం వాటన్నిటిని. ఏలే అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం